బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటైన ఇండియా కూటమి విభేదాలతో ముక్కలవుతుంది. కాంగ్రెస్ తీరుతో భాగస్వామ్య పార్టీలు బేజారవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఇప్పటికే తృణమూల్ ఆప్ ప్రకటించాయి. కూటమిలో ప్రధాన నేత అయిన నితీష్ కుమార్ సైతం గుడ్ బై చెప్పారు. కేరళలోనూ కాంగ్రెస్కు వామపక్షాలు హ్యాండ్ ఇచ్చాయి. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటైన ఇండియా కూటమి కకావికలమవుతున్నది. కాంగ్రెస్ పార్టీ తీరుతో భాగస్వామ్య పక్షాలు ఒక్కొక్కడిగా కూటమిని వీడుతున్నాయి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని తృణమూల్ కాంగ్రెస్ ఆ రాష్ట్ర సీఎం అధినేత మమతా బెనర్జీ ఇదివరకే ప్రకటించారు. పంజాబ్లో అన్ని స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆప్ నేత సీఎం భగవంత్ సింగ్ మాన్ ప్రకటించారు. తాజాగా జేడీయూ అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా కూటమిని వీడడం దాదాపు ఖాయమైంది. ఆయన తిరిగి ఎన్డీఏ కూటమిలో చేరనున్నట్టు తెలుస్తున్నది. బెంగాల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఆ రాష్ట్ర సీఎం టీఎంసీ అధినేత మమతా బెనర్జీ బుధవారమే ప్రకటించారు. ఒక పక్క సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించగా, తనతో సీట్ల గురించి ఏ కాంగ్రెస్ నేత చర్చించలేదంటూ మమతా బెనర్జీ కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్ సొంతంగా 300 సీట్లలో పోటీ చేయనివ్వండి, బెంగాల్లో మాత్రం ఆ పార్టీతో పొత్తును ఎంతమాత్రం అంగీకరించబోమని ఆమె తేల్చి చెప్పారు. అలాగే రాహుల్ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్ర బెంగాల్ షెడ్యూల్ గురించి తనకెవరూ సమాచారం ఇవ్వలేదని ఆమె మండిపడ్డారు. ఎన్నికల తర్వాతే పొత్తుపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అటు పశ్చిమ బెంగాల్లో తాము ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించడానికి అసలు కారకుడు కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి అని తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఓబ్రియన్ చెప్పారు. కూటమిలోనే ప్రధాన నేతల్లో ఒకరైన బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇప్పుడు బీజేపీ వైపు చూపులు చూస్తుండడం కూటమికి పెద్ద దెబ్బేనని భావించవచ్చు. కాంగ్రెస్ తో జట్టుకట్టిన నితీష్ గత 2-3 ఏళ్లుగా బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమిని ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించారు. అయితే ఇండియా కూటమిలోని ఆర్జేడీతో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో నితీష్ తిరిగి బీజేపీ పంచన చేరాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. అటు ఇంతకాలం నితీష్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ తమ దరిదాపుల్లోకి రానివ్వబోమని బీరాలు పలికిన బీజేపీ నేతలు ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. బీజేపీ బీహార్ నేతలు నితీష్ రాకను వ్యతిరేకిస్తుండగా, జాతీయ నాయకులు మాత్రం ఇప్పటికే ఆయన పట్ల తమ సానుకూలతను వ్యక్తం చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం నితీష్ బీజేపీ కూటమిలో చేరే ప్రతిపాదన వస్తే తమ పార్టీ తప్పనిసరిగా పరిశీలిస్తుందని స్పష్టం చేశారు. అదే జరిగితే బీహార్లో కాంగ్రెస్ పార్టీ, లాలూ ప్రసాద్ కు చెందిన ఆర్జేడీలు మాత్రమే కూటమిలో నిలుస్తాయి. ఒకవేళ నితీష్ కూటమిలో కొనసాగినా ఆర్జేడీ, జేడీయూలు చెరో 17 సీట్లు పంచుకుంటాయని భావిస్తున్నారు. మహారాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో శివసేన రాష్ట్రంలో మొత్తం 48 సీట్లలో 23 చోట్ల పోటీ చేస్తుందని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. అదే కనుక జరిగితే మహావికాస్ అఘాడీలో ఉన్న ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీ మిగిలిన 25 సీట్లను పంచుకోవాల్సి ఉంటుంది. కేరళలో కాంగ్రెస్ కు అధికార సిపిఎం హ్యాండ్ ఇచ్చింది. అక్కడ సిపిఎంతో కాంగ్రెస్ కు సీట్ల సర్దుబాటు అసాధ్యమని కాంగ్రెస్ నేత శశి థరూర్ వ్యాఖ్యానించారు. అలాగే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తు ధర్మాన్ని పట్టించుకోకపోవడంపై ఇప్పటికే పలుసార్లు ధ్వజమెత్తిన ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ తో ఎంతవరకు కలిసి వస్తారన్నది ప్రశ్నగా మారింది.